గడిచిన సమయమంతా మీ యొక్క కృపలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఉంటున్నారు. మీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితంలో మరొక ఉదయకాల సమయాన్ని మాకు ప్రసాదించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా, ఇప్పుడు వాక్యమును ధ్యానిస్తూ ఉంటుండగా విషయాన్ని, దాని యొక్క లోతును, జ్ఞానాన్ని గ్రహించగలిగేటువంటి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మ యొక్క సహాయము మా అందరి పట్ల ఉంటున్నదని నమ్ముచు మీ ప్రియకుమారుడు ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్యానల్లో ఉన్నటువంటి ప్రియులు, ఆత్మీయులైనటువంటి సహోదరులకి, సహోదరీమణులకి పేరు పేరున శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని వారలారా, నిన్నటి దినమున దేవుడు అబ్రహామును పరిశోధించాడని, ఆ పరిశోధనలో భాగంగా తన కుమారుణ్ణి బలి ఇమ్మన్నాడు అనేటువంటి విషయాన్ని ఎరిగి ఉంటున్నాం. తర్వాత ఆ బలిని తీసుకున్నాడా లేదా అనేటువంటి విషయం ఇలా ఉంచితే, ఇమ్మన్నది మాత్రం వాస్తవం. అలాగే ఈరోజు మరొక సందర్భాన్ని గమనిద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 11వ అధ్యాయము. ఈ సందర్భం ఏమిటంటే, అమ్మోనీయులు ఇశ్రాయేలు రాజ్యం మీదకి దండయాత్రకి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు అమ్మోనీయుల బారిన పడినప్పుడు ఇశ్రాయేలీలని కాపాడటానికి పెద్ద వ్యక్తి ఎవరు లేనటువంటి తరుణంలో ఇశ్రాయేలీలందరూ యెఫ్తాని సంప్రదించి, మాకు రాజుగా ఉండుము, అంటే మాకు నాయకుడిగా ఉండుము, మమ్మలను అమ్మోనీయుల బారి నుండి కాపాడుము అని చెప్పి అడగటం జరుగుతుంది. అమ్మోనీయులు అన్నప్పుడు వెంటనే మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, లోతు గారి సంతానము అని. మోయాబీయులు అన్నప్పుడు లోతు గారి యొక్క మొదటి సంతానము, అమ్మోనీయులు అన్నప్పుడు ద్వితీయ సంతానము అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఇప్పుడు ఈ ద్వితీయ సంతానమైనటువంటి అమ్మోనీయులు ఇశ్రాయేలీల మీద దండయాత్ర చేసినప్పుడు యెఫ్తా న్యాయాధిపతిగా ఏర్పాటు చేయబడటం జరిగింది. ఈ యెఫ్తా అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళుచున్నటువంటి తరుణంలో దేవుడికి ఒక మొక్కుబడి చేసుకోవటం జరిగింది. అదే న్యాయాధిపతుల గ్రంథము
11వ అధ్యాయము 29వ వచనం నుండి. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీల యొద్దకు సాగాను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీలను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చున్నదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహన బలిగా దాన్ని అర్పించెదనెను. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను. ప్రియులారా, ఈ యుద్ధమునకు వెళుచున్నప్పుడు దేవునికి యెఫ్తా ఒక విన్నపం చేసుకున్నాడు, అలాగే ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఏంటి అదేనంటే, అమ్మోనీయులను నా చేతికి అప్పగించిన ఎడల తిరిగి వచ్చినప్పుడు మొదటగా నన్ను ఏదైతే ఎదుర్కొనటానికి వస్తుందో, బయలుదేరుతుందో దానిని యెహోవాకు ప్రతిష్ఠిస్తాను. అంతేకాదు, బలిగా దాన్ని అర్పించెదను అన్నాడు. అంటే ఏది ఎదురుగా వస్తే దాన్ని అర్పించేస్తాను. గొర్రెపిల్ల, మేకపిల్ల, ఇంకేదైనా కావచ్చు. వాళ్ళ ఆ రోజుల్లో ఉన్నటువంటి నియమాలను బట్టి పరిశుద్ధమైనటువంటిది, అపవిత్రమైనటువంటిది ఏదైనా ఏది ఎదురుగా వస్తే దానిని ప్రతిష్ఠిస్తాను, బలి అర్పిస్తాను అని చెప్పడం జరిగింది. ఏదైనా అని అన్నప్పుడు అందులో మనుష్యులు కూడా ఉంటారు. అయితే ఆయన మొక్కుబడి చేసుకునేటప్పటికీ ఆ స్పృహ ఉండి చెప్పాడా లేక చెప్పాడా అనేటువంటిది మనకు తెలియదు. కానీ ఏది ఎదురొచ్చినా కూడా ప్రతిష్ఠిస్తాను అని చెప్పడం జరిగింది. ఎట్టకేలకి దేవుడు యెఫ్తాకి విజయాన్ని ఇచ్చాడు, అమ్మోనీయుల మీద గెలుపునిచ్చాడు. ఇప్పుడు యెఫ్తా మొక్కుబడిని నెరవేర్చుకోవాలి, మొక్కుబడిని తీర్చుకోవాలి. 34వ వచనం. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఇక్కడ సహజంగా ఎవరైనా ఈరోజు కాన్స్టిట్యూషన్కి ఎన్నికైనటువంటి వ్యక్తి విషయంలోనైతేనేమి, ఆ రోజుల్లో రాజులు ఎన్నుకోబడినప్పుడైతేనేమి, అంటే పట్టాభిషేకం జరిగినప్పుడైతేనేమి, ఇలాంటి యుద్ధాలలో గెలుపు పొందినప్పుడైతేనేమి వారిని స్వాగతించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా విజయం నుండి గృహానికి చేరుచున్నప్పుడు, మామూలుగా ఇప్పుడు హైందవ కుటుంబంలో అయితే మంగళహారతిని పట్టుకొని ఎదురుగా వెళ్ళి తిలకం దిద్ది ఘనంగా
స్వాగతించటము జరుగుతుంది. అలాగే తన తండ్రి గెలిచాడు అనేటువంటి ఆనందంతో యెఫ్తా గారి కుమార్తె అతన్ని ఎదుర్కోవటానికి వెళ్ళింది. ఇలా కుమార్తె ఎదురుగా వస్తుందని యెఫ్తా ఊహించలేదు. నా తండ్రి ఇలా మొక్కుకున్నాడు అనేటువంటి సంగతి కుమార్తెకు తెలియదు. ఇది ఒక బాధాకరమైనటువంటి యాదృచ్ఛికమైన సంఘటన. మొత్తానికి కుమార్తె ఎదురుగా వెళ్ళింది. తంబురతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. అయితే ఇంకా విషాదములో మరింత విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే, యెఫ్తాకి ఆమె గాక అతనికి మగ సంతానమే కానీ ఆడు సంతానమే కానీ లేదు. అంటే ఏకైక కుమార్తె. ఇక కుమారులు లేరు, కుమార్తెలు లేరు, ఉన్నది ఒకతే. అబ్రహాముకు గనక వాగ్దాన పుత్రుడు ఇస్సాకు మాత్రమే అన్నట్లుగా యెఫ్తాకి ఈ కుమార్తె మాత్రమే సంతానంగా ఉన్నది. ఆమె కాస్త ఎదురుగా వచ్చింది. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, ఎందుకంటే అతనికి స్పృహ ఉంది అప్పటికి, తన బట్టలను చింపుకొని, ఇక్కడ తను మొక్కుకున్నప్పుడన్నా కుటుంబానికి సమాచారము ఇవ్వాల్సి ఉండే. కొన్ని సంగతులని మనము కుటుంబంతో పంచుకోకపోవటం మూలంగా చోటు చేసుకునేటువంటి పరిణామాలు ఈ విధంగా ఉండటానికి అవకాశము ఉంటుంది. అతను పంచుకోలేదు. ఈమె ఎదురుగా వెళ్ళింది. ఇప్పుడు ఈమెను అతడు మాట ఇచ్చినటువంటి మేరకి ఏది ఎదురుగా వస్తుందా అని ఆయన మనసులో పెట్టుకునే వస్తున్నాడు. తీరా కుమార్తె ఎదురుగా వస్తుందని మాత్రం ఊహించలేదు. కుమార్తె కనిపించేసరికి ఒక్కసారిగా తను బాధకు గురై దుఃఖముతో తన బట్టలను చింపుకోవటం జరిగింది. చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. ఇప్పుడు మొక్కుకున్నది బలి ఇస్తానని, కనిపించింది కూతురు. ఒక్కసారిగా ఒక షాక్కు గురైపోతాడు. మనసంతా అల్లకల్లోలమైపోతుంది. హృదయం కృంగిపోతుంది. ఏం చేయాలో పాలుపోదు. అలాంటి పరిస్థితుల్లో వస్త్రాలను చింపుకున్నాడు. చింపుకొని, కుమార్తె నన్ను తల్లడింపచేసి ఉంటున్నావు. అంటే వాస్తవానికి ఆమె చేసింది ఏమీ లేదు, కానీ పోయి నువ్వెందుకు వచ్చావమ్మా, ఇంకెవరు లేరా, ఇంకేమీ లేదా, నన్ను కృంగజేసి ఉన్నావు అంటే నన్ను బాధ పెట్టి ఉన్నావు. నీవు నన్ను తల్లడింప చేయువారిలో ఒకతవై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేను అనగా, ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము అన్నది. అంటే ఇక్కడ ఆ కుమార్తెతో తల్లడింప చేసి ఉన్నావు అని చెప్తూ, యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేను అని అన్నాడు. ఏం మాట ఇచ్చావు డాడీ? ఆ వివరణ లేదు, కానీ ఆ కన్వర్జేషన్ జరిగింది అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏం మాట ఇచ్చి ఉన్నావు తండ్రి అని అంటే, నేను ఇలా విజయం సాధించి తిరిగి వచ్చేటప్పుడు ఏది ఎదురుగా వస్తే దాన్ని నీకు బలి ఇస్తాను దేవా అని నేను మొక్కుకొని ఉన్నాను.
అవునా తండ్రి, ఇప్పుడు ఎదురుగా వచ్చింది నేనే కదా, మొక్కుకున్న మొక్కుబడి చొప్పున నన్ను బలి ఇవ్వాలి కదా. తండ్రి, మీరు దేవుని సన్నిధిలో మాట తప్పకూడదు కదా. మాట ఇచ్చింది దేవుడికి కాబట్టి ఇచ్చిన మాట చొప్పున నా విషయంలో జరిగించుము అన్నది. నిజంగా ఆమె వయసు ఎంతో మనకు తెలియదు, కానీ చాలా మెచ్యూర్డ్గా సాక్రిఫైడ్ మైండ్ తోటి ఆ మాట అన్నదాన్ని. తనను తాను సమర్పించుకోవటము అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తే బైబిలు చరిత్రలో వారిని వారు సమర్పించుకున్నటువంటి వారిలో ప్రథమ వరసలో కనిపించేటువంటి బిడ్డ యెఫ్తా కుమార్తె. ఎందుకంటే మిగిలిన వారు వారి ప్రమేయంతో సమర్పణకు సిద్ధమవుతారు, కానీ యెఫ్తా తన ప్రమేయం ఏమీ లేదు. ఇక్కడ తండ్రి గారి మాట నిలబెట్టడం కోసం తనను తాను సమర్పించుకోవటానికి సిద్ధపడింది మానసికంగా. ఇది చాలా గొప్ప విషయం. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు ఇచ్చారు, ఒకరిని కాపాడటానికి తమ ప్రాణాలను అడ్డం పెట్టారు. ఇలాంటి మాటలు మనం ఎన్నో వింటాం. కానీ మొక్కుబడిలో భాగంగా తండ్రి మాటను నిలబెట్టడం కోసం, తండ్రి నువ్వు మొక్కుకున్నట్లుగా నా విషయంలో జరిగించుము అని చెప్పి పెద్ద మనసుతో ముందుకు వచ్చినటువంటి చిన్న బిడ్డ. రైట్. అలా తండ్రికి, అయ్యా తండ్రి, మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు, మీరు ఏదైతే మొక్కుకున్నారో ఆ మొక్కుబడిని మీరు నెరవేర్చండి, తీర్చండి అని చెబుతూ, యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడు అని అతనితో అనెను. మరియు ఆమె నా కొరకు చేయవలసినదేమనగా, తండ్రి శత్రువుల మీద నీకు విజయాన్ని ఇచ్చాడు కాబట్టి నువ్వు మొక్కుకున్నటువంటి మొక్కుబడిని మీరు నెరవేర్చండి అని చెప్పి, అయితే నా కొరకు చేయవలసినదేమనగా 2 నెలల వరకు నన్ను విడువుము, నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గూర్చి ప్రలాపించేదమని తండ్రితో చెప్పగా, ఊహ తెలిసిన తర్వాత జీవితం మీద ఎన్నో ఆలోచనలు ఉంటాయి, కలలు ఉంటాయి. ఇలా ఉండాలి భవిష్యత్తు అని చెప్పి వారు ఎన్నో రూపకల్పన చేసుకుంటారు, పైగా స్నేహితులతో పంచుకుంటారు. ఇప్పుడు అదంతా కూడా అర్ధాంతరంగా ఆగిపోయేటువంటి పరిస్థితి. ఎలాంటి వారికైనా బాధ, ఒక భావోద్వేగం కలుగుతుంది. ఆ అంగలార్పును తీర్చుకోవటం కోసం తండ్రి నాకు 2 నెలల సమయం ఇవ్వు, అంతేనా, 2 నెలల వరకు సమయమునివ్వు అని చెప్పి తండ్రిని అడగటం జరుగుతుంది. ఈ అడగటము కూడా నిజంగా మనం ఆ కుమార్తె వైపు నుండి ఆలోచించినప్పుడు, అర్థం చేసుకోవటానికి ప్రయత్నించినప్పుడు మనకు కూడా ఒక భావోద్వేగం కలుగుతుంది. తెలియకుండానే కళ్ళు చెమ్మగిలుతాయి. అసలు ఎంత ఆ బాధలో కూడా కొంత ఉపశమనాన్ని కోరుకోవటం, చావులో కూడా
ఒక కోరిక కోరుకోవటం. అలా తండ్రిని 2 నెలల సమయం ఇవ్వని చెప్పి అడిగింది. అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను. అలాగే కుమార్తె 2 నెలల సమయం తీసుకోమని చెప్పి ఇచ్చాడు. గనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వమును గూర్చి ప్రలాపించెను. ఓకే, రైట్. ఇప్పుడు తండ్రి తన మొక్కుబడిని నెరవేర్చాలి. కుమార్తె దానికి మానసికంగా సిద్ధపడింది. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. మొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఈ మాట మనకేం చెప్తున్నది? బలి ఇస్తారని యెఫ్తా మొక్కుకున్నాడు. మొక్కుకున్న మ్రొక్కుబడి చొప్పున కుమార్తెను బలి ఇచ్చాడు అని. ఆమె పురుషుణ్ణి ఎరగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. యెఫ్తా కుమార్తెను పొగడటము అనేటువంటిది, ఘనపరచటం అనేటువంటిది జరుగుతూ వస్తున్నది. రైట్. ఇప్పుడు ఇక్కడ ఏది ఎదురుగా వస్తే దాన్ని బలి ఇస్తానని యెఫ్తా మొక్కుకున్నాడు. ఓకేనా? మొక్కుకున్నాడు. ఇప్పుడు దేవుడికి ఎవరొస్తారో తెలియదా? తెలవడానికి అవకాశం ఉంది, తెలుస్తుంది. పోనీ తెలిసినా తెలవకపోయినా ఎవరు వచ్చారో తెలుసు కదా. ఇప్పుడు వచ్చిన తర్వాతనైనా ఎవరు వచ్చారో తెలుసు కదా. రైట్. ఒరే, మనుషులు కాకుండా, నరులు కాకుండా జీవరాశులలో ఏదైతే వస్తుందో దాన్ని ఇమ్ము అని అనొచ్చు కదా. అనలేదు. అనలేదు అనంటే ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నట్టు? నరబలిని కోరుకుంటున్నట్లు. దేవుడు కోరుకున్న కోరికను బట్టి యెఫ్తా ఏం చేశాడు? నరబలిని ఇచ్చాడు. అలాగే ఉంది కదా అక్కడ, అలాగే ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలి ఇచ్చాడా, ఇవ్వలేదా? ఏం రాయబడింది? నిన్నటి దినం మనం ఏం చదువుకున్నాం? నిన్నటి దినం చదువుకున్నాం కదా. ఒకసారి కంపేర్ చేసుకోవాలి మనం. 22వ అధ్యాయము 16వ వచనం. నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనక తీయక ఈ కార్యము చేసినందున అని అన్నాడు. అంటే ఈ కార్యము చేసినందున అంటే బలి ఇచ్చినందున అనేటువంటి అర్థం వస్తుంది. అలాగే మనం హెబ్రీ పత్రికలో చదువుకున్నాం కదా. ఏమని? నిన్నటి దినమున చదువుకున్నటువంటి మాట, యాకోబు పత్రిక అనుకుంటా. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం.
మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? అంటే ఇప్పుడు ఈ 2 వచనాలలో అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును అర్పించాడు అనేటువంటి విషయమే స్పష్టంగా చెప్పబడింది. అయితే ఇక్కడ నిజానికి అర్పించాడా? నిన్ననే ఒక మాట చెప్పుకున్నాం, మానసికంగా అర్పించేశాడు, కానీ భౌతికంగా అర్పణని దేవుడు ఆపేశాడు. అదే కదా ఇస్సాకు విషయంలో, అబ్రహాము విషయంలో. అబ్రహాము మానసికంగా అర్పించేశాడు, భౌతికంగా దేవుడు ఆపేశాడు. ఇప్పుడు యెఫ్తా కుమార్తె విషయంలో యెఫ్తా మానసికంగా అర్పించేశాడు, భౌతికంగా కూడా అర్పించాడా అనేది ఇక్కడ మనం ఆలోచించదగినటువంటి విషయం. ఎందుకంటే మొక్కుబడుల విషయంలో ఒక మాట ఉంటుంది బైబిల్లో. లేవియ కాండము 27వ అధ్యాయము 29వ వచనం. లేవియ కాండము 27వ అధ్యాయము 29వ వచనం. మనుష్యులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనను విడిపింపక హతము చేయవలెను. మనుష్యులు ప్రతిష్ఠించినటువంటి వాటిలో దేన్నైనను విడువక ఏం చేయాలంటున్నాడు? హతము చేయవలను అంటే చంపేయాలి. ఇంకా కొంచెం వివరణాత్మకంగా చెప్తున్నాడు 28వ వచనంలో. అయితే మనుష్యులలో గాని జంతువులలో గాని స్వాస్థ్యమైన పొలములలో గాని తనకు కలిగిన వాటన్నిటిలో దేనినైనను ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు, విడిపింపనూ కూడదు. ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును. మనుష్యులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనను విడిపింపక హతము చేయవలెను అనుంది. అంటే నువ్వు మనుషులను ప్రతిష్ఠిస్తావా, జంతువులను ప్రతిష్ఠిస్తావా, పొలమును ప్రతిష్ఠిస్తావా, దేన్ని ప్రతిష్ఠించినా కూడా దానిని హతము చేయవలెను. వెరీ క్లియర్గా ఉంది. ఇప్పుడు యెఫ్తా ఆ న్యాయాధిపతుల గ్రంథములో ఉన్నటువంటి మాటను బట్టి, ఈ లేవియ కాండములో ఉన్నటువంటి మాటను బట్టి యెఫ్తా తన కుమార్తెను దేవునికి బలి ఇచ్చాడు అని క్రైస్తవులైనటువంటి వారిలో సహితము అభిప్రాయపడటం జరుగుతున్నది. క్రైస్తవ్యములో యెఫ్తా తన కుమార్తెను బలి ఇచ్చాడు అనేటువంటి వారు కొందరైతే, ఇవ్వలేదు అనేటువంటి వారు మరికొందరు. పండితులైనటువంటి వీరి మధ్యలోనే విభిన్నమైనటువంటి అభిప్రాయములు నెలకొని ఉన్నటువంటి తరుణములో అన్యులైనటువంటి వారిలో ఏ రకమైనటువంటి అభిప్రాయము ఉంటుంది? అందున యెహోవాని, బైబిల్ని తప్పు పట్టాలని 24 గంటలు కాచుకొని కూర్చున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఏమర్థమవుతుంది, వారు ఏమని అభిప్రాయపడతారు, ఏం మాట్లాడతారు అనంటే,
యెఫ్తా బలి ఇచ్చాడు. యెహోవా నరబలిని కోరుకున్నాడు. అంటే క్రైస్తవుల దేవుడు నరబలిని తీసుకుంటాడు అని దేవుని గురించి అవమానకరంగా మాట్లాడటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రశ్న, మన దేవుడు నరబలిని కోరుకునేటువంటి వాడా? నరబలిని కోరుకునేటువంటి వాడు దేవుడా? ఇప్పుడు మనకంటూ ఒక అభిప్రాయము, విశ్వాసము ఉండాలి. ఎదుటి వారికి చెప్పడానికంటూ విషయము ఉండాలి. ఏంది మరి ఇది? వాస్తవికంగా ఏం జరిగింది? ప్రియులరా, సింపుల్. ఇస్సాకు విషయములో ఏం జరిగిందో యెఫ్తా కుమార్తె విషయంలో అదే జరుగుటకి అవకాశం ఉంది. అదే జరిగింది కూడా. దాన్ని ఎలా అర్థం చేసుకోగలం? అక్కడ బలిని ఇస్సాకు విషయంలో దేవుడు ఆపినట్టుగా కనబడింది, కానీ ఇక్కడ ఆపినట్టుగా ఏం కనబడాల. అక్కడ ఆపినట్టుగా కనబడింది, తదుపరి ఇచ్చాడు అనేటువంటి మాట ఉంది. దాన్ని బట్టి మానసికంగా ఇచ్చాడు, భౌతికంగా ఆపబడింది అనేటువంటి విషయం అక్కడ స్పష్టమవుతున్నది. కానీ ఇక్కడ మానసికంగా ఇచ్చేశాడు అది అనేది స్పష్టమవుతున్నది. భౌతికంగా కూడా ఇచ్చాడు అన్నట్టుగా ఉంటున్నది. ఎందుకంటే ఆపినట్టుగా లేదు కాబట్టి భౌతికంగా కూడా ఇచ్చినట్టుగా ఉంటున్నది. అయితే ఇందులో ఉన్నటువంటి లోతు, నిజాలు ఏంటి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము 31వ వచనం. 12వ అధ్యాయం 31వ వచనం. అన్యులు తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. అంటే అన్యులు తమ దేవతలకు చేసినట్లు నీవు యెహోవా విషయంలో చేయకూడదు. నీవు అంటే ఇక్కడ ఇశ్రాయేలు. యెఫ్తా కూడా ఒక ఇశ్రాయేలీయుడు అనేటువంటి సంగతి మర్చిపోకూడదు. తర్వాత ఏమంటున్నాడు? ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి. దేవుడికి ఇష్టము లేనటువంటి, దేవుడు కోరుకోనటువంటి, దేవుడు అసహించుకునేటువంటి క్రియలన్నిటినీ అన్యులు తమ దేవతలకు చేసిరి. వారు చేసినట్టు మీరు చేయకండి. ఇంతకీ వాళ్ళు ఏం చేశారు? వారు తమ దేవతల పేరట తమ కుమారులను, తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేయుదురు గదా. అన్యులు తమ కుమారులని, కుమార్తెలను దేవతలకి బలి ఇస్తారు కదా, అగ్నిహోత్రంలో కాల్చేస్తారు కదా. వారు బలి ఇచ్చినట్టుగా మీరు మీ కుమారులను, కుమార్తెలను బలి ఇవ్వకూడదు అని అన్నాడు. నాకు ఇవ్వకూడదు అని అన్నాడు. ఇప్పుడు మీరే చెప్పాలి. వారు చేసినట్టుగా మీరు చేయకూడదని చెప్పిన దేవుడు, మీ కుమారులను, కుమార్తెలను నాకు బలి ఇవ్వకండి అని చెప్పినటువంటి దేవుడు యెఫ్తా కుమార్తెను
బలి తీసుకుని ఉంటాడా? మీరే చెప్పాలి ఆన్సర్గా. దేవుడు 2 నాలుకల ధోరణి కలిగినటువంటి వాడా? ద్వంద్వ వైఖరా? నేరుగానేమో మీరు బలి ఇవ్వకండి అని చెప్పి సాటుంగానేమో బలులను తీసుకుంటాడా? అంటే నరబలిని కాదు కదా. దేవుడు యథార్థవంతుడు కదా. దేవుడు యథార్థవంతుడు. దేవుని గురించినటువంటి ఒక విషయాన్ని పౌలు గారు తిమోతికి రాస్తూ చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను, అంటే మనం మాటిచ్చి ఆ మాటను నిలబెట్టుకున్నటువంటి వారముగా ఉంటాం. మనుషులు నమ్మదగని వారైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. తనకంటూ ఒక స్వభావం ఉంది, అది యథార్థత. ఆ యథార్థతకు విరుద్ధముగా ఆయన ఏదియు చేయలేడు. అవునని కాదు అనలేడు, కాదని అవును అని అనలేడు. చెప్పింది చెప్పినట్లుగా చేస్తాడు ఆయన. ఆయన నమ్మదగినటువంటి వాడు అని అంటున్నాడు. ఓకేనా, రైట్. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. నేను విధింపనిదియు సెలవీయనిదియు నా మనస్సునకు తోచనిదియునైన ఆచారము నాచరించిరి. తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములను కట్టించిరి. మనుష్యులను బలి ఇవ్వటము అనేటువంటిది నా మనస్సుకు తోచనిది అని అంటున్నాడు ఆయన. అంటే దీన్ని బట్టి ఏంటి మనం అర్థం చేసుకోవాల్సింది? నా మనసుకు తోచనిది అంటే అసలు నేను అలాంటిది అనుకోను, అలాంటిది కోరుకోను, అలా జరగాలని నేను చెప్పను. అసలు నాకు ఇష్టం లేనటువంటి పని అది. నా మనసుకు తోచనిది అని అంటే అసలు అది నా ఆలోచనలోనికే రాదు. మనుష్యుల బలి అనేటువంటిది నా ఆలోచనలోనికే రాదు. అలాంటి నాకు తోచనటువంటి విధానములో మనుష్యులు తమ పిల్లలని దేవతల పేరట బలి అర్పిస్తున్నారు అని అన్నాడు. అవునా, బలి అర్పిస్తున్నారు అన్నాడు. అంటే ఇప్పుడు ఈ వచనాలన్నిటిని బట్టి దేవుడు నరబలిని కోరడు. ఇది స్పష్టం. నరబలిని కోరడు. మరి అలాంటప్పుడు ఇప్పుడు యెఫ్తా కుమార్తె విషయంలో ఏం జరిగి ఉంటుంది? ఏం లేదు, డిట్టో. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు విషయంలో ఏం జరిగిందో
యెఫ్తా కుమార్తె విషయంలో కూడా అదే జరిగింది. అనవచ్చా? ఎస్. నరబలిని కోరనటువంటి దేవుడు యెఫ్తా బలి ఇచ్చాడు అని చెప్పబడుచున్నది అంటే అదే జరిగింది. మానసికంగా యెఫ్తా ఇచ్చాడు, భౌతికంగా దేవుడు ఆపాడు. ఆపాడన్నట్టుగా ఎక్కడుంది? అంటే బలినే కోరుకోనురా అని చెప్పిన తర్వాత ఇక ఆపకపోతే ఏం చేస్తాడు? అవునా? ఆపకపోతే ఏం చేస్తాడు? రైట్. అయితే ఇప్పుడు లేవీ కాండంలో ఒక మాట చదువుకున్నాం. మనుషులలో కానీ, జంతువులలో కానీ, పొలములలో కానీ ప్రతిష్ఠించిన తర్వాత దాన్ని నెరవేర్చాలి, హతము చెయ్యాలి అని రాయబడింది. అక్కడ ఓకే, మనిషినంటే హతం చేస్తావు, జంతువునంటే హతం చేస్తావు, మరి పొలమును ఎలా హతం చేస్తావు? ఉంది కదా అక్కడ పొలము అని ప్రతిష్ఠించుకున్న తర్వాత దాన్ని హతము చేయవలను అని అంటాడు. మరి పొలమును ఎలా హతం చేస్తారు? దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అయితే అదే సందర్భంలో విడిపించకూడదు అనేటువంటి మాట కూడా రాయబడింది. విడిపించకూడదు అంటే నువ్వు దేన్నైతే ప్రతిష్ఠించాలని మొక్కుకున్నావో దానిని నీవు ప్రతిష్ఠించాలి. అంటే అప్పగించేసేయాలి. ఇప్పుడు ఈ విషయంలో అదే లేవీ కాండము మనము ఇక్కడ ఏ అధ్యాయంలోనైతే చదువుకున్నామో 27వ అధ్యాయము, లేవీ కాండము 27వ అధ్యాయము 28వ వచనం మళ్ళీ చదువుతున్నాను. మనుషులలో గాని, జంతువులలో గాని, స్వాస్థ్యమైన పొలంలో గాని, తనకు కలిగిన వాటిలో ఏ దేనినైనను ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు, విడిపింపను కూడదు. ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును. మనుషులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనను విడిపింపక హతము చేయవలెను. అవునా? హతము చేయవలెను. ఇదే అధ్యాయము 2వ వచనములో ఏమున్నది? ఒకడు విశేషమైన మ్రొక్కుబడి చేసిన ఎడల, విశేషమైన అంటే చెప్పుకోదగినటువంటి గొప్పదైనటువంటి విశేషమైన మ్రొక్కుబడి అంటే ఇక్కడ విశేషము అనేటువంటిది చెప్పుకోదగిన, గొప్పదైన, ఇంకొక అర్థం కూడా వస్తుంది, ప్రత్యేకమైన. ఓకే, విశేషమైన మ్రొక్కుబడి చేసిన ఎడల నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు యెహోవాకు దాన్ని చెల్లింపవలెను. నువ్వు విశేషమైనటువంటి మ్రొక్కుబడి చేసుకున్నప్పుడు యాజకుడైనటువంటి నీవు నిర్ణయించినటువంటి వెల చొప్పున వారు యెహోవాకు దాన్ని చెల్లించాలి అని అన్నాడు. అంటే ఏదైతే వారు మొక్కుకుంటారో మొక్కుకున్నటువంటి దానికి నువ్వు వెల కట్టాలి. వెల కట్టినటువంటి ఆ వెలను వారు చెల్లించాలి. అప్పుడు అది అలా విడిపించబడుతుంది అని అన్నాడు. ఓకేనా? మరొక మాట, నిర్గమకాండము 33వ అధ్యాయం 15వ వచనం. నిర్గమకాండము 33వ అధ్యాయము 15వ వచనం. ఆత్మ చెప్పు మాటలను ఆత్మ చెప్పు సంగతులతో వివేచించి ఆత్మ సంగతులని అర్థం
చేసుకొనవలెను. ఓకేనా? రైట్. 33వ అధ్యాయము 15వ వచనం. నీ సన్నిధి నిర్గమకాండం 33 అన్నాను కదా. రైట్. 13వ అధ్యాయం 13వ అధ్యాయము 15వ వచనం. ఎస్, 13వ అధ్యాయం 15వ వచనం. ఫరో మనలను పోనీయకుండా తమ మనసును కఠినపరుచుకునగా యెహోవా మనుషుల తొలి సంతానమేమి, జంతువుల తొలి సంతానమేమి, ఐగుప్తు దేశములో తొలి సంతానమంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలుచూలు పిల్లను యెహోవాకు బలి అర్పించుదును. అయితే జంతువులైతే బలి అర్పించేస్తాను. అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెల ఇచ్చి విడిపించుదునని చెప్పవలెను. మోషేకు ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలులకు ఏం చెప్తున్నాడు? జ్యేష్ఠమైనటువంటి వాటిని దేవునికి సమర్పించాలి. అవి జంతువులైనా సరే, కుమారులైనా సరే అని అన్నాడు. అని ఏమన్నాడు? మళ్ళీ అందులో ఎక్స్క్యూజ్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? జంతువులనైతే తప్పనిసరిగా బలి ఇవ్వాలి, మనుషులనైతే విడిపించాలి అని అన్నాడు. అవునా? అవును. ఇప్పుడు ఇది మనం లేవియకాండం 27వ అధ్యాయములో మనం చదువుకున్నటువంటి 28, 29 వచనాలలో ఉన్నటువంటి మాటకి మనం అప్లై చేయాలి. అక్కడ వాళ్ళు జంతువులని మొక్కుకున్నారు, భూములని మొక్కుకున్నారు, పొలములు, మనుషులని మొక్కుకున్నారు. అయితే ఇప్పుడు అందులో అర్పించబడేటువంటివేవి, విడిపించబడేటివేవి అంటే అర్పించబడేటివి జంతువులు, విడిపించబడేటివి మనుషులు. దేవుడే స్పష్టంగా చెప్పాడు. నేను నరబలిని కోరను అన్నాడు. వాటిని విడిపించాలని ముందే సూచించాడు. అయితే ఈ విడిపించుట అనేటువంటి విషయంలో కూడా మీరు తప్పించుకోకూడదని చెప్పినటువంటి ఉద్దేశమే లేవియకాండంలో వ్రాయబడినటువంటి మాట యొక్క అర్థం. ఓకే, మీరు మొక్కుకొనిన తర్వాత దాన్ని తప్పకుండా అర్పించవలెను. ఓకేనా? రైట్. ఈ మాటలు కొంత సిమిలారిటీగా ఉండేటువంటి విషయాలుగా మనకు కనబడేటివి ఏమిటి అని అంటే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయము 5వ వచనము. 10వ అధ్యాయము 5వ వచనములు. యేసు ప్రభుల వారు ఈ లోకమునందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు. ఓకేనా? రైట్. 17వ వచనం. వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇక ఎన్నడూనూ ఉండదు. అంటే క్షమించబడినటువంటి చోట బలి ఉండదు
అనేటువంటి మాట అక్కడ తెలియజేస్తున్నాడు. అంటే జస్ట్ ఇది నేను అందుకే సిమిలారిటీ అనేటువంటి మాట అక్కడ వాడాను. దాన్ని నేరుగా చెప్పినటువంటి మాట కాదు ఈ ఈ సందర్భానికి. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ వచనాలను బట్టి ఇంకొన్ని చదువుదాం. నిర్గమకాండము 22వ అధ్యాయము 29వ వచనం. నిర్గమకాండము 22వ అధ్యాయము 29వ వచనం. ఎందుకంటే యెఫ్తా కుమార్తె విషయంలో అది చాలా కాంప్లికేటెడ్ పాయింట్, అది సందర్భం. గనుక మనం ఇన్ని వచనాలతో విషయం ఏంటి అనేటువంటి క్లారిఫికేషను ఇవ్వటానికి ప్రయత్నం చేయవలసి వస్తున్నది. 22వ అధ్యాయము 29వ వచనం. నీ మొదటి సస్య ద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు. అంటే నీ పంటలో మొదటి పంట ఏదైతే ఉంటుందో మంచి పంట అన్నాడు. సస్య ద్రవ్యం అంటే మంచి పంట. అర్పింప తడవు చేయకూడదు. నీ కుమారులలో జ్యేష్ఠుణ్ణి నాకు అర్పింపవలెను. నీ కుమారులలో జ్యేష్ఠుణ్ణి నాకు అర్పింపవలెను. అర్పించటం అంటే ఏంటి ఇక్కడ? అలాగే 30వ వచనంలో ఏమన్నాడు? అంతే క్యాజువల్గా 30వ వచనంలో ఏమన్నాడు? అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలను. 7 దినములు అది దాని తల్లి యొద్ద ఉండవలను. 8వ దినమున దాన్ని నాకు ఇయ్యవలెను. అర్పించవలను. ఓకేనా, రైట్. సంఖ్యాకాండం 3వ అధ్యాయము ఈ 45వ వచనం నుండి చూసుకుందామండి. 45వ వచనం నుండి. నీవు ఇశ్రాయేలీలలో తొలిచూలి అయిన ప్రతి వానికి మారుగా, అంటే ఇశ్రాయేలీలలో ఇప్పుడు మనం ఇందాక చదువుకున్నాం కదా నిర్గమకాండములో 13-15లో, నీ జ్యేష్ఠ సంతానమును నాకు ఇవ్వాలి అక్కడ చెప్పాడు. ఇప్పుడు అదే మాటను ఇక్కడ మరలా జ్ఞాపకం చేస్తూ, ఇశ్రాయేలీలలో తొలిచూలి అయిన ప్రతి వానికి మారుగా లేవీయులను వారి పశువులకు ప్రతిగా లేవీల పశువులను తీసుకొనుము. లేవీయులు నా వారయ్యుందురు, నేనే యెహోవాను అని అన్నాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? నిర్గమకాండము 27-29లో ఏం చెప్పాడు? నీ జంతువులను బలి ఇవ్వాలి, నీ కుమారులను బలి ఇవ్వాలి అని అన్నాడు. ఇప్పుడు ఇక్కడేమంటున్నాడు? నీ జంతువులకు బదులుగా లేవీలకు జంతువులు బలవ్వాలి. ఓకేనా? నీ కుమారులకు ప్రతిగా లేవీల కుమారులు నాకు సమర్పించబడాలి, ప్రతిష్ఠితం అవ్వాలి. అంటే ఏంటి? నీ కుమారులు నా సేవకు నాకుగా ప్రతిష్ఠించబడాలి. అయితే ఇప్పుడు మీరేం చేయాలంటే మీ కుమారుల లెక్క చొప్పున లేవీయులని నా మందిర సేవలో మీరు ఇవ్వాలి. అయితే ఇవ్వాలి అనంటే ఇప్పుడు నీ కుమారుడు ఆ కుమారుని బ్రతుకు జీవితంలో ఎంతైతే సంపాదిస్తాడో దాని సగటు వెల ఉంటుంది కదా, ఆ వెల లెక్క కట్టి ఆ వెలను లేవీయుడికి ఇవ్వాలి. ఇస్తే ఆ లేవీయుడు నా మందిర సేవకి జీవితాంతం అంకితమవుతాడు. అది అక్కడ ఉన్నటువంటి మాట యొక్క అర్థం. ఓకేనా? 50వ వచనం ఇందులోనే కొనసాగింపు. 50వ వచనం. పరిశుద్ధమైన తులము చొప్పున 1365 తులముల ధనమును
ఇశ్రాయేళ్ల జ్యేష్ఠ కుమారుల యొద్ద తీసుకొనెను. ఇప్పుడు వెల కట్టాడు. వెల కడితే ఆ వెల ఎంత తేలిందట? ఎంత తేలిందని చెప్తున్నాడు అనంటే 1365 తులముల ధనము. అది పరిశుద్ధ తులము చొప్పున 1365 తులముల ధనమును ఇశ్రాయేలీల జ్యేష్ఠ కుమారుల యొద్ద తీసుకొనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా నోటి మాట చొప్పున అహరోనుకును అతని కుమారులకును విడిపింపబడిన వారి విమోచన ధనమును మోషే ఇచ్చెను. ఓకే, అంటే ఇప్పుడు ధనమును, ఆ ధనము ఏంటి అనేటువంటిది మీది వచనాలలో ఉంటుంది. వెండిని గురించినటువంటి ముచ్చట తీసుకొచ్చాడు. అలా వెల కట్టినటువంటి వెల చొప్పున నీ పిల్లల విషయంలో చెల్లించి వారిని విడిపించాలి అని అన్నాడు. అలాగే 8వ అధ్యాయము, ఇందులోనే 8వ అధ్యాయము 15-16 వచనాలు. 8వ అధ్యాయము 15-16 వచనాలు. అట్లు నీవు ఇశ్రాయేలీలలో నుండి లేవీయులను వేరుపరచవలెను. లేవీయులు నా వారయుందురు. తర్వాత నీవు వారిని పవిత్రపరిచి ప్రతిష్టార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకు లోపలికి వెళ్ళవచ్చును. ఇశ్రాయేలీలలో వారు నా వశము చేయబడిన వారు. ఇశ్రాయేలీలలో వారు నా వశము చేయబడిన వారు. తొలుచూలు అయిన ప్రతి వానికిని, అంటే ఇశ్రాయేలీలలో తొలుచూలు అయినటువంటి ప్రతి వానికిని, అనగా ఇశ్రాయేలీలలో ప్రథమ సంతానం అంతటికి ప్రతిగా వారిని నేను తీసుకొని ఉన్నాను. అంటే ఆల్టర్నేటివ్ చెప్తున్నాడు అనమాట అక్కడ. ఇశ్రాయేలులో ప్రతి జ్యేష్ఠుడు నాకు చెందినవాడు. అయితే అలాగని ఇశ్రాయేలీలందరూ నా మందిరంలోకి వచ్చి సేవ చేయడానికి అర్హత లేదు, లేవీలు మాత్రమే చేయాలి. ఇప్పుడు ఆ లేవీలు చేయటానికి ఇశ్రాయేలీల జ్యేష్ఠ కుమారులకి వెల కట్టాలి. ఆ వెల చెల్లిస్తే ఆ వెల చొప్పున ఇశ్రాయేలీలలో జ్యేష్ఠుడైనటువంటి వాడికి ప్రతిగా లేవీలలో ఒకడు సేవకి అర్పించబడతాడు. దీన్ని విడిపించటము అని అంటాం. అంటే ఇవి అదనపు రెఫరెన్స్లను ఇచ్చినవి. సాధారణంగా మనకు సరిపోయేటువంటి వచనాలన్నీ కూడా మనము ఎక్కడైతే ఈ లేవి 27:2 నిర్గమ 13-15 వరకు ఆలోచించామో అందులోనే మనకి సమాధానము వచ్చేసింది. దేవుడు నరబలిని కోరుకోడు. మరి ఏం కోరుకుంటున్నాడు? ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడు మనకు తెలుసు కదా. విరిగి నలిగిన హృదయమే దేవునికి సరి అయినటువంటి బలి. ఇది మీకు కీర్తన గ్రంథంలో ఉంటుంది, తర్వాత చదువుకోండి. 51వ అధ్యాయము 17వ వచనం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనం. విరిగి నలిగిన మనసే అసలైన బలి. ఓకేనా? అలాగే రోమా 12:1 ఉంటుంది. 12:1 ఏముంటుంది? సజీవ యాగంగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి అని అక్కడ ఉంటుంది. అలాగే యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఏముంటుంది? యేసయ్య తన ప్రాణం పెట్టి ప్రేమ ఎట్టిదో నిరూపించును, మీరును మీ ప్రాణములను పెట్టి మీ ప్రేమను కనపరచండి. మీరును మీ ప్రాణములను పెట్టబద్దులై ఉన్నారు అని అంటాడు. కనుక ప్రియ దేవుని వారలారా, ఎంటైర్ ఈ లేఖనాల పరిశోధన అంతట్లో కూడా మనకు తేలింది ఏంటంటే, యెఫ్తా మొక్కుకున్నది నిజం, కుమార్తె ఎదురుగా వచ్చింది నిజం, నేను బలిస్తానని మొక్కుకున్నాను అని చెప్పింది నిజం. తండ్రి మొక్కుకున్నారా? అలాగైతే దేవుడు నీకు విజయాన్ని ఇచ్చాడు కాబట్టి నువ్వు మొక్కుకున్న మొక్కుబడి చొప్పున
నా విషయంలో చేయమని కుమార్తె చెప్పుకున్నది నిజం. అయితే 2 నెలల వ్యవధి తర్వాత జరిగింది ఏంటంటే, యాజ్ ఇట్ ఈజ్‌గా ఇస్సాకు విషయంలో ఏం జరిగిందో యెఫ్తా కుమార్తె విషయంలో కూడా అదే జరిగింది. భౌతికంగా తృణీకరించబడింది. దానికి ఆల్టర్‌నేటివ్. దాని విషయంలో ఇప్పుడు ఇస్సాకు ప్లేస్‌లో ఏది బలైంది? గొర్రె బలైంది కదా! అలాగే యెఫ్తా కుమార్తె విషయంలో కూడా ఏదో ఒక జంతువు బలవుతుంది. కానీ మానసికంగా యెఫ్తా సమర్పించుకున్నాడు, బలి ఇచ్చాడు. అది ఆ మాటలో ఉన్నటువంటి మతలబు. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం మా పరమ తండ్రి. మీ మాటల్ని ధ్యానించాం. విన్న మాటలు మీ పిల్లలు అర్థం చేసుకున్నారని భావిస్తున్నాను. అయ్యా, మొక్కుకున్నటువంటి మొక్కుబడులకి వారు కట్టుబడి ఉన్నారు తండ్రి. అబ్రహాం అయితేనేమి, యెఫ్తా అయితేనేమి. ఈరోజు మేము బాప్తిసం మొదలుకొని అనేక విషయాలని ఒప్పుకుంటాం, మొక్కుకుంటాం. ఆ మాటకు మేము కట్టుబడి ఉండాలి అనేటువంటి మనస్సు కలిగి ముందుకు సాగటానికి సహాయం దయచేయమని వేడుకుంటూ, ఇదిగో మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారికి కావలసిన క్షేమాలను దయచేయమని, ఈ దినపు పనులన్నింటిలో తోడయుండుమని మీ ప్రియ కుమారుడు ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సహాయము ఈ మాటలు విన్నటువంటి మనందరికీ, విన్న మాటలలోని భక్తుల యొక్క మనస్సు ఏ విధంగానైతే ఉందో ఆ మనస్సును అనుసరించి మేమును మా మొక్కుబడులని నెరవేరుస్తూ దేవుని అనుగ్రహమునకు, ఆశీర్వాదములకు పాత్రలము కావాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకి తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై ఉండును కాక.